గారి గురించి మాట్లాడారు కాబట్టి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను మీకు చూపిస్తా, సాక్ష్యం కావాలన్నారు కాబట్టి నా దగ్గర ఉండేది మీకు చూపిస్తా. పిసార్ ఒకసారి అది ప్లే చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు పక్కల, ఇది వచ్చేసి ఫారెస్ట్ అఫెన్స్. వినండి సార్ పేపర్ కాదు నివేదికలతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు చూపిస్తాను నేను మీకు. నేను ఏదో ఒకటి మీరు అన్నట్టు ఏదో విమర్శ చేసేసి నేను ఇట్లేదు, వీటికి ఆన్సర్ చేయండి మీరు. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా కూడా మనం ఈ కేసుకు సంబంధించి చూస్తే ఇది కోర్టులో కేసు ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అలాగే ద్వారకనాథ్ రెడ్డి గారు, తర్వాత వచ్చేసి ఒకరు ఉన్నారు. వారు 1960 నుంచి 1968 వరకు జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, 2006లో పేర్లు మార్చడం, 2001లో భూమిని కొనుగోలు చేయడం దగ్గర నుంచి దగ్గర దీనికి వేసినటువంటి కమిటీకి సంబంధించిన వాళ్ళు 13.21 హెక్టార్ల భూమి ఆక్రమించారు. 32.63 ఎకరాలు అంటే 32 ఎకరాల భూమి వీళ్ళది కాకుండా అందులో ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఒక నివేదిక, దీని మీద పెట్టినటువంటి కేసులు. మరి ఇది సాక్ష్యం కాదా? దీని సాక్ష్యం అంటారా దీన్ని? ఎందుకని సాక్ష్యంగా దీన్ని మీరు పరిగణించట్లేదు చెప్పండి? నివేదిక స్పష్టంగా ఉంది, అటవీ అధికారులు చేసినటువంటి నివేదిక అది. తర్వాత విచారించారు, బౌండరీస్తో సహా చెప్పినటువంటి పరిస్థితి మరి ఆ డాక్యుమెంట్లో కనిపిస్తోంది కదా. దీని మీద చర్యలు ఏమన్నా ప్రభుత్వం చేపట్టిందంటారా రాజు గారు? ఖచ్చితంగా ఇప్పుడు కేసు ఉంది కదా, కోర్టులో కేసు. కోర్టుకి సమర్పించారు, దాని మీద నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే కనీసం నోటీసులు ఇస్తే కాదు సార్ ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన, ఒక ఎంపీగా ఉన్నటువంటి కుటుంబంలో జరిగినటువంటి దీని మీద నోటీసులు ఇస్తాయి. నోటీసులకి అట్లీస్ట్ ఇదిగో మీ దాంట్లో ఇది భూమి కబ్జా అయింది, మాకున్నటువంటి వివరాల ప్రకారం, మా దగ్గర ఉన్న ల్యాండ్స్ ప్రకారం ఇది కబ్జా అయ్యింది, మీరు వివరణ ఇవ్వండి అంటే కనీసం వివరణ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అందుకని ఎవిక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు కదా, అక్కడ కనిపిస్తుంది. మీరు చదివితే తెలుస్తుంది మీకు, నేను పంపిస్తాను. అది వచ్చే స్క్రీన్ చిన్నగా ఉండడం వల్ల కనిపించట్లేదేమో. సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసినప్పుడు నేరుగా ప్రభుత్వమే తీసుకోవచ్చు అవి, కానీ మేము అక్రమంగా ఆక్రమించినట్లయితే అని చెప్పి ప్రకటన ఇచ్చారు. దీనికన్నా ఇంకేం స్పందిస్తారు రాజు గారు? ప్రభుత్వం తీసుకోవచ్చు అని చెప్పారు. దీని మీద అధికారులు మాట్లాడినప్పుడు దీని మీద అధికారులు కూడా ప్రకటించారు సార్. దీని మీద అధికారులు కూడా ప్రకటించిన తర్వాత ఆయన మాట్లాడాల. అంతకు ముందు మాట్లాడారు, ఇవన్నీ లేనప్పుడు మాట్లాడారు, తర్వాత సైలెంట్ అయిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి డాక్యుమెంట్లను కాపీ ప్రతి ఒక్క ఛానల్ కి ఇచ్చారు. మిథున్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసినప్పుడు దీంట్లో అవకతవకలు ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నా అన్నారు. ఇంతకన్నా ఇంకా బహిరంగంగా ఏం ప్రకటన చేస్తారు సార్? ప్రభుత్వ ఆరోపణలు, నేను అదే చెప్తున్నా, ప్రభుత్వ ఆరోపణలు కేవలం కాదు సార్ అదే ఇక్కడ తెలివితేటలు ఎలా ఉంటాయంటే కాదు సార్, ఇక్కడ తెలివితేటలు ఎట్లుంటాయంటే 1965 నుంచి 1981 వరకు జరిగినటువంటి ఆర్డర్స్ మాత్రం మీరు చూపించారు. ఆ తర్వాత అక్కడ కబ్జాకి డాక్యుమెంట్స్ ఉండవు సార్. కబ్జాకి ఇదిగో సాక్ష్యం డాక్యుమెంట్స్ ఉండవు. కబ్జా అనేది ఫిజికల్ గా వెళ్ళి మెజర్ చేసి ఇదిగో వీళ్ళకు ఉన్నటువంటి బౌండరీ ఇది, వీళ్ళు కలుపుకున్నటువంటి ల్యాండ్ ఇది అని చెప్పేసి చూపిస్తారు. అంతేగాని డాక్యుమెంట్స్ విడుదల చేస్తే డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫారెస్ట్ యాక్ట్ కి సంబంధించి వాళ్ళకి చేసినటువంటి ఉన్నాయి. ఎందుకంటే మొత్తం